హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు టూటీ టూట్. సో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో మనకి చాలా ఆపర్చునిటీస్ అనేది 2023 అండ్ 2024లో మనకు ఉన్నాయి. సో కరెంట్ చాలామంది ప్రిపేర్ అవుతున్నారు. సో ఎస్ఎస్సి జేఈ కానీ ఆర్ఆర్బి జేఈ కానీ లేకుంటే స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్స్ మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో స్టేట్ ఎగ్జామినేషన్స్ లైక్ ఎస్పీడిసిఎల్ కానీ ఏపీ ట్రాన్స్కో ఎగ్జామినేషన్ కానీ తెలంగాణ జెన్కో ఎగ్జామినేషన్ కానీ వీటి మీద ప్రజెంట్ ఎక్కువ మంది కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సో ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి ఆల్రెడీ మనం చేసాము. సో ఈ సెషన్లో మనము క్వశ్చన్స్ చూద్దాం. సో ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ నుంచి క్వశ్చన్స్ అనేవి చూద్దాము. సో చాలామంది ఆర్ఆర్బి జూనియర్ ఇంజనీర్లో ప్రిపరేషన్ ప్రజెంట్ ప్రిపేర్ అయ్యేది ఏంటంటే జీడీసీ నోటిఫికేషన్ గురించి చాలామంది వెయిట్ చేశారు. సో నోటిఫికేషన్ అయితే వచ్చింది, జీడీసీ నోటిఫికేషన్ రైల్వే ఆల్రెడీ ఎంప్లాయీస్ రాసేదన్నమాట. సో జీడీసీ అంటే ఆల్రెడీ రైల్వేలో వర్క్ చేసే ఎంప్లాయీస్ రాసేది. సో జీడీసీ నోటిఫికేషన్ గురించి చాలామంది వెయిట్ చేశారు. సికింద్రాబాద్ వచ్చింది. సో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్, అలానే మెకానికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. సో ఎనీవే మనం 1 by 1 సో ఓన్లీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కన్సిడర్ చేస్తే సో ఏ విధమైన పోస్టులు ఉంటాయి అనేది మనం ఒకసారి అనలైజ్ చేసుకుందాం. ఎందుకంటే ఆపర్చునిటీ అనేది మీకు కానీ ఇంకొకరికి కానీ మిస్ అవ్వకూడదు. సో ఎప్పుడైనా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో మనకి నోటిఫికేషన్స్ వచ్చాయంటే ఆ నోటిఫికేషన్స్ డెఫినెట్గా మనకి యూటిలైజ్ చేసుకోవాలి మనం ప్రాపర్గా. సో అట్ ప్రజెంట్ మనకున్న ఆపర్చునిటీస్ ఏంటంటే ఎస్ఎస్సి జేఈ. సో ఎగ్జామినేషన్ డేట్ అనేది ఇచ్చారు, ఆల్రెడీ డేట్ కాదు మంత్ ఇచ్చారు. సో సెప్టెంబర్లో మనకి ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి చెప్పారు. సో ఎస్ఎస్సి జూనియర్ ఇంజనీర్. నెక్స్ట్ ఆర్ఆర్బి జేఈ. సో ఆర్ఆర్బి జేఈ ఇవన్నీ మన ఇంజనీర్ పోస్టులు అనమాట. సో జూనియర్ ఇంజనీర్ కానీ లేకుంటే సబ్ ఇంజనీర్ కానీ అసిస్టెంట్ ఇంజనీర్ కానీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కానీ సో ఈ పోస్టులన్నిటికి కూడా 1 by 1 నోటిఫికేషన్స్ అనేవి డెఫినెట్గా వస్తాయి. సో అటు ప్రజెంట్ మనకు నోటిఫికేషన్స్ కన్ఫామ్గా చెప్పగలిగినామంటే ఎస్ఎస్సి జేఈ అండ్ ఆర్ఆర్బి జేఈ. ఎస్ఎస్సి జేఈ నోటిఫికేషన్ వచ్చింది ఆల్రెడీ. ఎవరైనా ప్రిపరేషన్ అవ్వాలనుకుంటే సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ స్టార్ట్ చేయండి. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఎగ్జామ్కి ప్యాటర్న్ అనేది కొంచెం చేంజ్ ఉంటుంది. సో మన సిలబస్ను మనం దగ్గర పెట్టుకునేసి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో ఒక్కసారి అనలైజ్ చేసుకునేసి లేకుంటే గైడెన్స్ తీసుకునేసి ఇమీడియట్గా స్టార్ట్ చేయండి. సో రైల్వే ఎంప్లాయీస్ అటు ప్రజెంట్ ప్రిపేర్ అవుతున్నది. సో ఆర్ఆర్బి జూనియర్ ఇంజనీర్. సో ఆర్ఆర్బి జూనియర్ ఇంజనీర్ జీడీసీ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి డెఫినెట్గా ఈ నోటిఫికేషన్ ఒరిజినల్ నోటిఫికేషన్ విత్ ఇన్ 1.5 month. సో మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నది అయితే విత్ ఇన్ 45 daysలో సో ఈ ఆర్ఆర్బి జేఈ నోటిఫికేషన్ అనేది మనకి జనరల్ రిక్రూట్మెంట్. సో జనరల్ రిక్రూట్మెంట్ ఆర్ఆర్బి జూనియర్ ఇంజనీర్ అనేది తొందరలో వచ్చే నోటిఫికేషన్. సో మనమైతే విత్ ఇన్ 45 daysలో ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాము. ప్రీవియస్గా మనం చెప్పాము. సో ఆగస్ట్ ఎండింగ్ లోపల మనకి ఏఎల్పి కానీ లేకుంటే జేఈ కానీ నోటిఫికేషన్ వస్తుందని చెప్పాము. సో ప్రజెంట్ మేమైతే ఈ రోజుతో కంపేర్ చేసుకుంటే విత్ ఇన్ 45 daysలో మనకు వచ్చే ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ సంబంధించింది అయితే సో ఏపీ ట్రాన్స్కో. సో ఏపీ ట్రాన్స్కో నోటిఫికేషన్. సో నెక్స్ట్ అట్ ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను చెప్తున్నాను. సో మనకి ఎస్పీడిసిఎల్. సో ఏపీ ఎస్పీడిసిఎల్ నోటిఫికేషన్. సో ఇంకొకటి సో ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో పాలిటెక్నిక్ లెక్చరర్ నోటిఫికేషన్ వచ్చింది. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ ఎగ్జామ్కి డెఫినెట్గా అప్లై చేయండి. ప్రిపరేషన్ మాత్రం తరోగా అవ్వాలి. సో పాలిటెక్నిక్ లెక్చరర్. సో పాలిటెక్నిక్ లెక్చరర్. సో పిఎల్ అంటే సరిపోతుంది. సో పాలిటెక్నిక్ లెక్చరర్ ట్రిపుల్ ఈ. సో ట్రిపుల్ ఈ డిపార్ట్మెంట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో మనం ఇది ఎగ్జామ్ రాయొచ్చు అనమాట. సో ఈ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందో ఇంకా మనకి నోటిఫికేషన్ అయితే ఇవ్వలేదన్నమాట, అంటే డేట్ అనేది ఇంకా ఇవ్వలేదు. సో ఏఎల్పి ఆర్పిఎఫ్ జేఈ ఇన్ ఆర్డర్. సో ఏఎల్పి ఆర్పిఎఫ్ జేఈ ఇన్ ఆర్డర్. సో నో ప్రాబ్లం. సో మనకి ఏ నోటిఫికేషన్ వస్తుందో ఇప్పుడు అటు ప్రజెంట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి ఏది సంబంధించి ఉంటుంది. ఇంజనీరింగ్ పోస్ట్ ఏదైతే ఉంటుందో దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఏఎల్పి వస్తుంది, ఆర్పిఎఫ్ వస్తుంది, జేఈ వస్తుంది, ఎన్టీపీసీ వస్తుంది. దాని తర్వాత మనకి ఇంకో నోటిఫికేషన్ ఏంటంటే గ్రూప్ డి కూడా వస్తుంది. సో డెఫినెట్గా ఇవన్నీ వచ్చే నోటిఫికేషన్సే. సో సీనియర్ సెక్షన్ ఇంజనీరింగ్ గురించి కొంతమంది అడుగుతున్నారు. సో లేదు, సీనియర్ సెక్షన్ ఇంజనీర్ అటు ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు. సో సీనియర్ సెక్షన్ ఇంజనీర్స్ని జూనియర్ ఇంజనీర్గా వర్క్ చేసే వాళ్ళని
సీనియర్ సెక్షన్ ఇంజనీర్గా సో ప్రమోట్ చేసేదానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో కొత్త నోటిఫికేషన్ రావాలంటే ఓకే, సో ఎక్కువ వేకెన్సీస్ అనేవి సీనియర్ సెక్షన్ ఇంజనీర్గా ఉండాలన్నమాట. ఓకే, సో అటు ప్రజెంట్ మనకైతే ఆ ఇన్ఫర్మేషన్ లేదు. సో ఫస్ట్ ఏపీ ట్రాన్స్కో ఆర్ ఏపీ ఎస్పీడీసీఎల్ ఓకే, సో లక్ష్మణ్ ఓకే, సో మనం చెప్పలేము ఎగ్జాక్ట్గా. ఓకే, సో వేకెన్సీస్ అయితే సో మనకి ట్రాన్స్కోలో ఎస్పీడీసీఎల్లో రెండిట్లో కూడా డెఫినెట్గా మనకి సో రిక్రూట్మెంట్ ఉంది అని మాత్రమే చెప్పగలము. ఓకే, సో చాలామంది అడుగుతున్నారు. ఓకే, సో వాట్ అబౌట్ సిపిడిసిఎల్? ఓకే, సో సిపిడిసిఎల్ అండ్ సిమిలర్గా మనకి ఈపీడీసీఎల్. ఓకే, సో ఈ రెండు అడుగుతున్నారు. ఓకే, సో వస్తున్నాయని చెప్పేసి చెప్తున్నారు కానీ ఓకే, సో మనకు తెలిసిన వాళ్ళు కూడా ఓకే, సో డెఫినెట్గా సో వస్తాయి అని మాత్రమే చెప్తున్నారు కానీ సో మనకి అంత తొందరగా ఉంటాయా లేకుంటే ఇంకా డిలే ఉంటుందా అని చెప్పేసి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదనమాట. ఓకే, సో నేను కూడా సో దీని గురించి ఎక్కువ చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే సో మనము మిస్గైడ్ చేసినట్లు అవుతుంది. సో ఓకే, సో ఈ నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయో ఎగ్జాక్ట్గా నాకైతే తెలియదు ప్రజెంట్. ఓకే, సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రావచ్చు అనేసి అనుకుందాం. ఓకే, సో ఎస్పీడీసీఎల్ అండ్ ట్రాన్స్కో అయితే సో కొంతవరకు మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. ఓకే, సో మనము ఈ రెండింటికి ప్రిపరేషన్ అనేది డెఫినెట్గా చేయాలి. ఓకే, సో ఆర్ఆర్బీ జేఈ ఎప్పుడు సార్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఆర్ఆర్బీ జేఈ నేను ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాను. ఓకే, సో ఆల్రెడీ జీడీసీఈ నోటిఫికేషన్ వచ్చింది. ఓకే, సో జీడీసీఈ నోటిఫికేషన్ వచ్చింది. సో అంటే ఎవరైతే రైల్వేలో ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు. ఓకే, సో జనరల్గా చాలా మందికి తెలియకపోవచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ జేఈ 100 పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే సో దీంట్లో 25% అంటే 25 పోస్ట్ సో ఆల్రెడీ వర్క్ చేసే ఎంప్లాయీస్కి ఉంటాయన్నమాట. అంటే జేఈగా కాదు, సో నేను గ్రూప్ డి పోస్ట్ ద్వారా నేను ఎంటర్ అయ్యాను, కానీ నాకు బీటెక్ క్వాలిఫికేషన్ ఉంది ఆర్ డిప్లొమా క్వాలిఫికేషన్ ఉంది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో. సో నేను ఏం చేస్తానంటే సో ఈ 25% పోస్టులకి ఆర్ ఈ 100లో 25 పోస్టులకి నేను డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఈ అప్లై చేసుకుంటే సో ఈ 25కి వస్తుంది. సో ఫస్ట్ ఈ రిక్రూట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత రిమైనింగ్ 75 పోస్టులకి అంటే ఈ 100లో 75 పోస్టులకి రిక్రూట్మెంట్ ఉంటుంది. సో అంటే నేను ఆల్రెడీ రైల్వే ఎంప్లాయీని, సో గ్రూప్ డి ఎంప్లాయీని అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో నేను ఈ 25%కి ఫస్ట్ ట్రై చేస్తాను, రాలేదనుకోండి డెఫినెట్గా ఈ 75%లో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా కూడా సో దానికి ట్రై చేస్తాను అనమాట. ఓకే, సో ఈ నోటిఫికేషన్ ఇప్పుడు వచ్చిందంటే ఈ ప్రాసెస్ మనకి సెప్టెంబర్ ఎండింగ్ ఆర్ అక్టోబర్, ఓకే నాట్ సెప్టెంబర్, అక్టోబర్ ఎండింగ్. ఓకే, సో అక్టోబర్లో ఇది కంప్లీట్ అవ్వాలి అని చెప్పేసి సో ఇన్ఫర్మేషన్ ఉంది మనకి. సో అంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఈ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయితే మనకి సో ఈ నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఓకే, సో ఇది మన జనరల్ రిక్రూట్మెంట్. ఓకే, సో జనరల్ రిక్రూట్మెంట్ సో మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నదంటే విత్ ఇన్ 45 డేస్లో మనకి సో దీని నుంచి నోటీస్ అనేది డెఫినెట్గా ఉంటుంది. ఓకే, సో ఆర్ఆర్బీ జేఈ సో నేను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ గురించి మాత్రమే చెప్తున్నా, చూడండి ఇంకా కొన్ని నేను రాయలేదు. ఓకే, సో చాలా ఎగ్జామ్స్ ఉంటాయి. సో అన్నీ కూడా ఒకేసారి అంటే ఈరోజు మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసి విత్ ఇన్ 3 to 4 monthsలో మీ ప్రిపరేషన్ కంప్లీట్ అయిందంటే ఓకే, సో మళ్ళీ చెప్తున్నా ఈరోజు ప్రిపరేషన్ స్టార్ట్ చేసి విత్ ఇన్ 3 to 4 monthsలో సో మీకు మీ ప్రిపరేషన్ కంప్లీట్ అయిందంటే డెఫినెట్గా ఎవ్రీ మంత్ మనకు ఒక ఎగ్జామ్. ఓకే, సో ఎవ్రీ 40 to 45 డేస్లో మనకి ఒక ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఓకే, సో ఆ విధంగా సో ఇప్పుడు ఆల్రెడీ మనకి డేట్ ఇచ్చారు. ఓకే, సో డేట్ కాదు మంత్ ఇచ్చారు. సో ఎస్ఎస్సి జేఈ ఎప్పుడు ఉంటుందంటే సో మనకు ఆల్రెడీ డేట్ ఇచ్చారు. ఓకే, సో నోటిఫికేషన్ ఇప్పుడు రన్నింగ్ అవుతుంది. ఓకే, సో ఎవరైనా అప్లై చేయకుంటే డెఫినెట్గా అప్లై చేసుకోండి తొందరగా. ఓకే, సో మనకి ఎస్ఎస్సి జేఈ డోంట్ మిస్ ద ఆపర్చునిటీ. ఓకే, సో నేను వద్దు, నాకు పేపర్ 1 టైర్ 1 టైర్ 2 ఉన్నాయి, సో నేను రాయలేని ఎగ్జామ్ అని చెప్పేసి అనొచ్చు. కానీ రీసెంట్గా మనకి ఎస్ఎస్సి జేఈ సో ప్యాటర్న్, ఓకే, సో న్యూ ప్యాటర్న్. ఓకే, సో ఎవరికైనా తెలియకోకుంటే చూడండి. ఓకే, సో న్యూ ప్యాటర్న్ ఉంది. సో డిస్క్రిప్టివ్ లేదనమాట, డిస్క్రిప్టివ్ లేదు. సో పేపర్ 2లో కూడా ఓకే, సో పేపర్ 2లో కూడా మనకి ఏమిచ్చారు, ఓన్లీ ఆబ్జెక్టివ్ ఇచ్చారనమాట. ఓకే, సో ఎక్స్పెక్టెడ్ వేకెన్సీస్ ఆర్ అబౌట్ ట్రాన్స్కో అండ్ ఎస్పీడీసీఎల్. ఓకే, ఎక్స్పెక్టెడ్ వేకెన్సీస్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మనం చెప్పడం కరెక్ట్ కాదండి. ఓకే, సో తొందరలోనే ఇస్తారు. ఓకే, వేకెన్సీస్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి డెఫినెట్గా ఓకే, సో తొందరలోనే మనకు తెలుస్తుంది. దాని గురించి మీకు ఒక నోటిఫికేషన్ లాగా ఓకే, సో మేము ఒక ఇన్ఫర్మేషన్ కూడా మీకు పాస్ చేస్తాం. ఓకే, ఫస్ట్ ఏ నోటిఫికేషన్ వస్తుంది సార్ రైల్వేలో? ఓకే, సో మనం చెప్పలేము. ఓకే, ఏఎల్పి అండ్ జేఈ అండ్ ఆర్పిఎఫ్. ఓకే, సో ఈ మూడు ఓకే, ఈ మూడిట్లో డెఫినెట్గా వస్తుంది. సో ఆర్డర్ అని చెప్పేసి కొంతమంది ఇక్కడ చెప్పారు ఒకతను. సో ఏఎల్పి, ఆర్పిఎఫ్ అండ్ జేఈ అని చెప్పారు. సో అది సేమ్ అదే విధంగా ఫాలో అవ్వకపోవచ్చు కానీ ఓకే, సో ఈ మూడు అయితే డెఫినెట్గా మనకి తొందరలోనే ఉంటున్నాయి అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఇయర్లో ఆర్ఆర్బీ జేఈ వస్తుంది సార్, నెక్స్ట్ ఇయర్ కాదండి. ఓకే, సో మనకి ఈ ఇయర్లోనే వస్తుంది అనేసి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, నెక్స్ట్ ఇయర్ వరకు కాదు. ఓకే, సో ఆల్రెడీ సో సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఓకే, సో ఎలక్షన్స్కి వెళ్ళాలంటే నెంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్ వదులుతాయి. ఎందుకంటే కరోనా టైంలో నోటిఫికేషన్స్ లేవు. రైల్వే
ఇన్ని సంవత్సరాలుగా నోటిఫికేషన్ రాలేదు కాబట్టి ఓకే, సో డెఫినెట్గా థింక్ చేసి దీని గురించి 1 by 1 నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఓకే, అన్నీ కూడా వస్తాయి డెఫినెట్గా. సో అదే మనం చెప్తున్నాం ఓకే. సో ఆంధ్రప్రదేశ్లో మనకి పాలిటెక్నిక్ లెక్చరర్ ఉంది. సో ఏపీ ఎస్పీడీసీఎల్, ఏపీ ట్రాన్స్కో, సో సిపిడిసిఎల్ అండ్ ఈపీడీసీఎల్ ఇవి కూడా ఉన్నాయి. సో తెలంగాణకు సంబంధించింది అయితే ఓకే, సో జెన్కో నోటిఫికేషన్ ఓకే, ఇది మనకి సో ఎక్కువ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి ఓకే. సో ఆల్రెడీ డిప్లొమా వాళ్ళైతే సో ప్రజెంట్ అసిస్టెంట్ ఇంజనీర్ ఏఈ ఇంకా ఎగ్జామ్ కంప్లీట్ కాలేదు. సో దీనికి సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్నారు చాలామంది. సో ఎవరికైతే క్వాలిఫికేషన్ ఉందో ఓకే, సో డెఫినెట్గా జెన్కోకి ట్రై చేస్తారు ఓకే. సో తెలంగాణ వాళ్ళైతే సో అసిస్టెంట్ ఇంజనీర్ రాయబోతున్నారు ఈ డిప్లొమా స్టాండర్డ్ అయితే. సో నెక్స్ట్ జెన్కో, నెక్స్ట్ మనకి సో పాలిటెక్నిక్ లెక్చరర్ కూడా ఆల్రెడీ ఓకే, సో అక్టోబర్లో డేట్స్ అనేవి ఇచ్చారు. సో నెక్స్ట్ ఆర్ఆర్బీ జేఈ అండ్ ఎస్ఎస్సి జేఈ. చూడండి తెలుగు వాళ్ళకి 2 స్టేట్స్లో వాళ్ళకి ఓకే, సో ఆపర్చునిటీస్ అనేవి డెఫినెట్గా ఉన్నాయి. సో ఒక ఎగ్జామ్ కాకపోతే ఇంకో ఎగ్జామ్ డెఫినెట్గా కొట్టాలి అనే రకంగానే మనము దీన్ని ట్రై చేయాలి ఓకే. మనకి టోటల్గా సో ఉన్న అప్కమింగ్ ఆపర్చునిటీస్. సో అలానే చాలామంది గేట్ కూడా ప్రిపేర్ అవుతుంటారు. సో గేట్ మనకి ఫిబ్రవరిలో ఉంటుంది. సో గేట్ 2024 ఓకే, ఫిబ్రవరిలో ఉంటుంది ఎగ్జామ్. సో యాజ్ మనకి నోటిఫికేషన్ వచ్చిందంటే ఓకే, సో ఈ ఆర్ఆర్బీ జేఈ ఎగ్జామినేషన్ కూడా మనకి సో జనవరి ఫిబ్రవరిలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట ఓకే. సో మనం చెప్పినట్లు 45 డేస్లో ఉందంటే ఓకే. సో నెక్స్ట్ ట్రాన్స్కో ఎస్పీడీసీఎల్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నది అయితే ఓకే, సో 2 to 3 months గ్యాప్ అనేది ఉంటుంది. కానీ ఇంకొకటి మనం చెప్పాల్సిన విషయం ఓకే, సో ఆంధ్రప్రదేశ్లో నోటిఫికేషన్ డేట్కి ఓకే, సో నోటిఫికేషన్ డేట్కి అలానే ఎగ్జామినేషన్ డేట్కి ఓకే, సో ఎగ్జామినేషన్ డేట్కి మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది కరెక్ట్గా ఓకే. సో రీసెంట్గా ఎస్ఐ కానిస్టేబుల్ జరిగింది ఓకే, సో ఎగ్జామ్ జరిగింది. ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్కి నోటిఫికేషన్ డేట్కి ఒకసారి సో టైం అనేది ఓకే, సో టైం గ్యాప్ అనేది చూడండి ఓకే, సో ఏ విధంగా ఉంటుందో ఓకే. సో ఎందుకని చెప్పేసి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవ్వాలి ఓకే. సో ఎందుకంటే ఇక్కడ చూడండి ఆంధ్రప్రదేశ్లో ఏమవుతుందంటే ఎగ్జామ్ నోటిఫికేషన్ డేట్కి ఎగ్జామినేషన్ డేట్కి సో 45 డేస్ టైం ఓకే. అప్లై చేసుకున్న దానికే సో అరౌండ్ 25 నుంచి 30 days ఇస్తారు. సో దాని తర్వాత మనకి సో వెరీ లెస్ టైం అనేది ఉంటుంది ఓకే. సో ఎక్కువ టైం అనేది ఉండదు ఓకే. సో మీది ఆంధ్రప్రదేశ్లో ఓకే. సో తెలంగాణలో అయినా కూడా అట్లీస్ట్ 3 months అనేది ఉంటుంది ఎగ్జామినేషన్కి, లేదంటే 2.5 months నుంచి 3 months ఉంటుంది. సో కానీ సో మనకి సో ఏపీలో అయితే ఓన్లీ 45 days ఉంటుంది ఓకే. సో ప్రిపరేషన్ అవ్వాల్సిన వాళ్ళు ఓకే, సో డెఫినెట్గా స్టార్ట్ చేయండి ఓకే. సో మన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో నోటిఫికేషన్ గురించి వెయిట్ చేసే వాళ్ళే చాలామంది ఉంటారు ఓకే. సో మనము ఒకసారి ఆలోచించి 1 by 1 చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్పేసి ఓకే, సో మనం స్టార్ట్ చేయండి ప్రిపరేషన్ ఓకే. సో అది సో నెక్స్ట్ కొంచెం ఆర్ఆర్బీ ఎగ్జామ్ వస్తే నోటిఫికేషన్ చెప్పండి సార్ ఖచ్చితంగా ఓకే. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా ఓకే, సో డెఫినెట్గా మీకు ఇన్ఫామ్ చేస్తాము. సో లేదంటే మన నెంబర్స్కి మీరు ఒకసారి కాల్ చేయండి ఓకే, మా నెంబర్ సేవ్ చేసుకోండి, డెఫినెట్గా స్టేటస్ వస్తుంది ఓకే. సో ఈ నోటిఫికేషనే కాదు, సో ఏ నోటిఫికేషన్ అయినా కూడా సో డెఫినెట్గా మీకు ఇన్ఫర్మేషన్ అనేది మేము డెఫినెట్గా ఇస్తాం ఓకే. మీరు ఒకసారి మన యూట్యూబ్ ఛానల్లో కూడా చూడండి. సో దీని గురించి ఇన్ఫర్మేషన్ అనేది మనం డెఫినెట్గా ఇస్తాం ఓకే. సో క్లాస్ స్టార్ట్ చేయండి సార్ ఓకే, క్లాస్ స్టార్ట్ చేద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ ఓకే, సో ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ నుంచి చేద్దాం ఓకే. సో నేను అన్ని కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే తీసుకున్నాను, కొంచెం సింపుల్ క్వశ్చన్సే చేస్తాం మొదట ఓకే. సో కొంచెం సింపుల్ క్వశ్చన్స్ చేద్దాం, దాని తర్వాత మనము టఫ్ క్వశ్చన్స్ చేద్దాం ఓకే. సో మీరు రెస్పాన్స్ ఏ విధంగా ఉంటుందో ఓకే, దాన్ని బట్టి మనం టఫ్నెస్ కూడా ఇంక్రీజ్ చేస్తాం, దాంతోపాటు ఎక్స్ప్లెనేషన్ కూడా ఓకే. సో ఇంకా కావాలంటే సో ఇంకా కూడా మనము ప్రొవైడ్ చేయగలం ఓకే. సో ఫస్ట్ క్వశ్చన్, ద ఈక్వివాలెంట్ ఇండక్టెన్స్ ఆఫ్ ద సర్క్యూట్ బిట్వీన్ ద టెర్మినల్స్ P and Q ఈజ్ ఈక్వల్స్ టు P and Q ఈజ్ ఈక్వల్స్ టు ఓకే. సో ఈక్వివాలెంట్ ఇండక్టెన్స్ అడుగుతున్నారు ఈ రెండు టెర్మినల్స్ మధ్య ఓకే. సో L1 ఉంది, L2 ఉంది. సో ఇక్కడ మనకి మ్యూచువల్ ఇండక్టెన్స్ కూడా మనకి యాడ్ చేశారు ఓకే. సో మ్యూచువల్ ఇండక్టెన్స్ కూడా మనకి యాడ్ చేశారు ఓకే. సో పాలిటెక్నిక్ లెక్చరర్ ఎప్పుడు అంటున్నారు ఓకే, సో వీళ్ళు ఇన్ఫార్మ్ ఓకే డెఫినెట్గా. సో ఏదైనా నోటీస్ వచ్చిందంటే పాలిటెక్నిక్ లెక్చరర్ గురించి ఆంధ్రప్రదేశ్ డెఫినెట్గా ఇన్ఫార్మ్ చేద్దాం ఓకే. సో P and Q మధ్య ఓకే, సో మ్యూచువల్ ఇండక్టెన్స్ అడుగుతున్నారు. ఎవరికైనా తెలిస్తే డెఫినెట్గా ఆన్సర్ చేయండి ఓకే. సో ఇవి మనకి సో కప్లింగ్ ఏ విధమైన కప్లింగ్ అనేది ఉంది ఓకే. సో పాజిటివ్ కప్లింగ్ ఆర్ నెగిటివ్ కప్లింగ్ ఆర్ అడిటివ్ కప్లింగ్, అదర్వైజ్ అపోజివ్ కప్లింగ్ అని చెప్పేసి మనం అంటాం ఓకే. సో ఏ విధంగా ఓకే, సో ఏ విధంగా మనకి సో ఇది ఉంది అని చెప్పేసి అని అంటున్నారు ఓకే. సో
సో ఈ లైట్ ఆన్ ఏ విధంగా ఉంటుంది ఇది అని చెప్పేసి అడుగుతున్నారు. ఓకే, సో ఇక్కడ చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సోర్స్ అనేది ఇక్కడ కనెక్ట్ చేసామంటే, ఓకే, సో సోర్స్ ఏ విధమైన సోర్స్ అయినా అనుకోండి. ఓకే, సో ఇక్కడ ఒక సోర్స్ కనెక్ట్ చేస్తామంటే సో కరెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఎంటర్ అయింది అనుకోండి కరెంట్. ఓకే, సో ఈ ఇండక్టర్లో కరెంట్ ఈ విధంగా వస్తుంది, ఈ ఇండక్టర్లో కరెంట్ ఈ విధంగా వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఎందుకని చెప్పేసి మనం కరెంట్ గురించి అనలైజ్ చేయాలంటే డాట్ నోటేషన్, ఇక్కడ డాట్ ఉంది, సో ఇక్కడ డాట్ ఉంది మనకి. ఓకే, సో ఎందుకని చెప్పేసి ఈ విధంగా డాట్ ఉన్నప్పుడు మనము కరెంట్ డైరెక్షన్ కన్సిడర్ చేస్తున్నామంటే ఈ డాట్ దగ్గర కరెంట్ ఎంటర్ అవుతుంది, ఈ డాట్ దగ్గర చూడండి కరెంట్ లీవ్ అవుతుంది. ఒక డాట్ దగ్గర కరెంట్ ఎంటర్ అవుతుంది, ఒక డాట్ దగ్గర కరెంట్ లీవ్ అవుతుంది. చెప్పండి ఇది ఏ విధమైన కప్లింగ్? ఓకే, సో పాజిటివ్ కప్లింగ్ ఆర్ నెగిటివ్ కప్లింగ్ ఇట్ ఈస్. ఓకే, సో అంటే అపోజింగ్ మ్యూచువల్ ఇండక్టెన్స్ అపోజ్ చేస్తుందా లేకుంటే సపోర్ట్ చేస్తుందా అని చెప్పేసి మనకి అర్థం కావాలి. ఓకే, సో చెప్పండి ఏ విధమైన కప్లింగ్ ఇది? ఓకే, సో పాజిటివ్ ఆర్ నెగిటివ్, ఓకే, ఆర్ అడిటివ్ ఆర్ అపోజివ్. ఓకే, సో దీన్ని ఏమంటామంటే సో మనము సో ఈ మ్యూచువల్ ఇండక్టెన్స్ దీన్ని అపోజ్ చేస్తుంది. ఎందుకంటే ఒక డాట్ దగ్గర కరెంట్ ఎంటర్ అవుతుంది, ఒక డాట్ దగ్గర కరెంటు లీవ్ అవుతుంది. ఓకే, సో ఇలాంటప్పుడు ఓకే, సో 4 డిఫరెంట్ ఫార్ములాస్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఎప్పుడైనా 2 ఇండక్టర్స్ సిరీస్లో కనెక్ట్ అయ్యాయి, ఓకే, సో సిరీస్లో కనెక్ట్ అయ్యాయి L1 L2. ఓకే, సో డాట్ ఇక్కడ డాట్ ఇక్కడ. ఓకే, సో ఇది ఏమవుతుందంటే సిరీస్ ఎయిడెడ్. ఓకే, సో కరెంట్ ఎంటర్ అవుతే అట్ డాట్ ఎంటరింగ్, అట్ డాట్ ఎంటరింగ్. ఓకే, సో ఎల్ ఈక్వివాలెంట్ ఏమవుతుంది L1 ప్లస్ L2 ప్లస్, సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఓకే, సో మ్యూచువల్ ఇండక్టెన్స్ ఉంటుంది. సో లెట్స్ కన్సిడర్ యాజ్ M. ఓకే, సో దట్ ఈజ్ ప్లస్ 2M. ఓకే, సో టోటల్. ఓకే, ఎల్ ఈక్వివాలెంట్. ఓకే, సో నెక్స్ట్ సో 2 ఇండక్టర్స్ ఆర్ కనెక్టెడ్ లైక్ దిస్. Okay, so one is here dot notation. Okay, so here if current enters like this, ఈ డాట్ దగ్గర మనకి కరెంట్ అనేది ఎంటర్ అవుతుంది, సో సేమ్ కరెంట్ ఓకే ఈ డాట్ దగ్గర లీవ్ అవుతుంది. ఓకే, సో ఎల్ ఈక్వివాలెంట్ ఏమవుతుంది సో L1 ప్లస్ L2 మైనస్ 2M. ఓకే, సో ఇది సిరీస్. ఓకే, సిరీస్ చూడండి. సో ఈ 4 ఫార్ములాస్ నేనైతే ఇస్తున్నాను. ఓకే, సో డెఫినెట్గా మనం గుర్తుపెట్టుకుంటే సో ఇలాంటి క్వశ్చన్ వస్తే డెఫినెట్గా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ ప్యారలల్ కనెక్షన్. ఓకే, సో 2 ఇండక్టర్స్ మనకి ప్యారలల్లో కనెక్ట్ అయ్యాయి. ఓకే, సో 2 ఇండక్టర్స్ ప్యారలల్గా కనెక్ట్ అయ్యాయి. సో L1 L2. ఓకే, సో ఇక్కడ సో మ్యూచువల్ ఇండక్టెన్స్ లేదనుకోండి. ఓకే, సో మ్యూచువల్ ఇండక్టెన్స్ లేదనుకోండి ఏమవుతుంది L1 ప్లస్ L2 అవుతుంది. ఓకే, సో ఎల్ ఈక్వివాలెంట్ ఈక్వల్స్ టు L1 ప్లస్ L2 వితౌట్ మ్యూచువల్ ఇండక్టెన్స్. ఓకే, సో మ్యూచువల్ ఇండక్టెన్స్ లేకుంటే ఈ విధంగా వస్తుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఇండక్టెన్స్ ఉందంటే ఓకే, సో ఇదర్ ఎయిడెడ్ అదర్వైజ్ అపోజివ్. ఓకే, సో ఈ విధంగా ఉందంటే సో డాట్ నోటేషన్ L1 L2. సో ఎల్ ఈక్వివాలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఓకే, సో ఎల్ ఈక్వివాలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు సో L1 L2 మైనస్ M స్క్వేర్ డివైడెడ్ బై ఓకే, సో దిస్ ఈజ్ అడిటివ్ ఆర్ అపోజివ్. సో కరెంట్ ఎంటర్ అవుతే ఇక్కడ కరెంట్ ఈ విధంగా, సో ఇక్కడ కరెంట్ ఈ విధంగా. కరెంట్ ఎంటర్స్ అట్ ద డాట్, కరెంట్ ఎంటర్స్ అట్ ద డాట్. ఓకే, సో కరెంట్ ఎంటర్స్ అట్ ద డాట్ అండ్ హియర్ ఆల్సో కరెంట్ ఎంటర్స్ అట్ ద డాట్. ఓకే, సో ఈ విధంగా ఉన్నప్పుడు ఏం కన్సిడర్ చేస్తామంటే మనం L1 ప్లస్ L2 సో మైనస్ 2M. ఓకే, సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఓకే, సో నెక్స్ట్ సేమ్ ప్యారలల్ కనెక్షన్ ఓన్లీ. ఓకే, సో ఈ విధంగా 2 ఇండక్టర్స్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ బట్ నోటేషన్ అనేది డాట్ నోటేషన్ అనేది ఇట్లుందంటే ఓకే, సో కరెంట్ ఎంటర్ అవుతే ఇక్కడ డాట్ దగ్గర కరెంట్ ఎంటర్ అవుతుంది, ఈ డాట్ దగ్గర కరెంట్ లీవ్ అవుతుంది. కాబట్టి సో ఎల్ ఈక్వివాలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు L1 L2 మైనస్ M స్క్వేర్ డివైడెడ్ బై L1 ప్లస్ L2 ప్లస్ 2M. ఓకే, సో ప్లస్ 2M. ఓకే, సో ఈ విధంగా సో మనకి వస్తుంది. ఓకే, సో ఇది మనకి సో 4 డిఫరెంట్ ఫార్ములాస్. ఈ 4 ఫార్ములాస్ మనం గుర్తుపెట్టుకోవాలి. సో దీని దగ్గర మనం మిస్టేక్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. ఓకే సార్, యు ఆర్ ఎక్స్ప్లెయినింగ్ సో స్లో సార్. ఓకే, సో ప్లీజ్ 3 seconds ఈచ్. ఓకే, ఓకే, సో స్లోగానే నేర్చుకోవాలండి. ఓకే, సో ఎగ్జామ్లో ఇప్పుడు నేను సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ నాకు తెలుసు, డైరెక్ట్గా మనం ఆన్సర్ చేయొచ్చు దీనికనేసి. ఓకే, సో ఓన్లీ 1 ఆప్షన్ మనకి ఏంటి ఇక్కడ
అపోజ్ అవుతుందా లేకుంటే సపోర్ట్ అవుతుందా అని చెప్పేసి మాత్రం మనం చెక్ చేసుకోవచ్చు. సో కానీ నేర్చుకునేటప్పుడు డెఫినెట్గా అన్నీ నేర్చుకోవాలి. ఓకే, సో మీరు ఎగ్జామ్లో డెఫినెట్గా ఫాస్ట్గానే చేయండి. సో టెస్ట్ సిరీస్ రాసేటప్పుడు కూడా ఫాస్ట్గానే చేయండి. సో కానీ నేర్చుకునేటప్పుడు మాత్రం ఫస్ట్ టైం స్లోగా నేర్చుకోండి. ఓకే, సో ఎన్ని మంత్స్ పట్టచ్చు సార్ ఆంధ్ర ఫస్ట్ నోటిఫికేషన్కి ఎలక్ట్రికల్ నుండి? ఓకే, సో ఎలక్ట్రికల్ నుండి సో మనం చెప్పలేము, ఆల్రెడీ చెప్పాం కదా. సో ఎస్పీడీసీఎల్ ఆర్ ట్రాన్స్కో 2 months ఆర్ ప్లస్ ఉంటుంది అని చెప్పేసి. ఓకే, ఫర్ ద నెట్వర్క్ షోన్ ఇన్ ద ఫిగర్ ద వాల్యూ ఆఫ్ కరెంట్ ఇన్ 8 ohm రెసిస్టర్ ఈజ్. ఓకే, 8 ohm రెసిస్టర్లో కరెంట్ అని అడుగుతున్నారు. ఓకే, సో ఇక్కడ డైరెక్ట్గా దీన్ని చూడగానే చాలామంది సో ఇట్స్ డెల్టా కనెక్షన్. ఓకే, సో డెల్టా కనెక్షన్ అనుకుంటారు. సో కానీ డెల్టా కనెక్షన్ కన్సిడర్ చేయాల్సిన పని లేదు. సో వాళ్ళు ఏమడిగారు, సో పీక్యూ అనేది వోల్టేజ్ 48 అని చెప్పి మెన్షన్ చేశారు. సో వోల్టేజ్ బిట్వీన్ దీస్ 2 terminals ఈజ్ 48. ఓకే, సో ఈ 2 terminalsతో కన్సిడర్ చేసుకుంటే మనం, ఓకే, సో ఈ 2 terminalsని విత్ రెస్పెక్ట్ టు, ఓకే, సో దీస్ 2 terminals ఈ రెండు మనకి సిరీస్లో కనెక్ట్ అయ్యాయి. ఓకే, సో డైరెక్ట్గా మనము సో కరెంట్ హియర్ అండ్ కరెంట్ హియర్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, సో 48 divided by 20 అంటే సో 48 by 20 అంటే సో 4.8 divided by 2 సో మనకి 2.4 amperes దీంట్లో వస్తుంది. ఓకే, సో 48 divided by 20 ఇక్కడ కూడా 12 + 8 అంటే సో ఇక్కడ కూడా 2.4 amperes వస్తుంది. ఓకే, సో డైరెక్ట్గా మనం ఆన్సర్ చేయొచ్చు. ఓకే, సో నో పెన్ పేపర్ బి. నో పెన్ పేపర్ బి ఏంటది? నో పెన్ పేపర్ బి అంటే నెక్స్ట్ క్వశ్చన్, ద నార్టన్స్ రెసిస్టెన్స్ ఆఫ్ ద సర్క్యూట్ షోన్. ఓకే, సో ఆన్సర్ చేయాలంటే విత్ ఇన్ సెకండ్స్ చేయాలి. ఓకే, సో మీరు అన్నట్లు సో ఇక్కడ నార్టన్ ఈక్వివాలెంట్ అడిగారు కాబట్టి, ఓకే, వోల్టేజ్ సోర్స్ షార్ట్ సర్క్యూట్, కరెంట్ సోర్స్ ఓపెన్ సర్క్యూట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ. ఓకే, ఓపెన్ సర్క్యూట్. సో 4 in parallel with 12. ఓకే, సో 12 × 4 = ఓకే, సో 48 divided by 16 సో ఇక్కడ 3 వస్తుంది. సో 3 + 1 ఓకే, సో 4 ohms. ఇట్లనే ఆన్సర్ చేయాలి. కానీ నేర్చుకునేటప్పుడు సో డెఫినెట్గా అన్నీ కూడా నేర్చుకోవాలి. ఓకే, ఓకే, సో వోల్టేజ్ సోర్స్ ఎప్పుడైనా సో ఆర్ ఈక్వివాలెంట్. ఓకే, సో ఆర్ ఈక్వివాలెంట్ మనము క్యాలిక్యులేట్ చేసేటప్పుడు సో ఆర్ ఈక్వివాలెంట్ ఆర్టీహెచ్ ఆర్ఎన్. ఓకే, సో క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఏం చేయాలంటే సో మనము సో ఇక్కడ వోల్టేజ్ సోర్స్ని షార్ట్ సర్క్యూట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ ఒక పాయింట్ వచ్చింది. ఓకే, సో వోల్టేజ్ సోర్స్ను షార్ట్ సర్క్యూట్ చేయాలి అని చెప్పేసి మాత్రమే అంటున్నాం. ఓకే, సో ఎందుకు షార్ట్ సర్క్యూట్ చేయాలి అనేది కూడా ఒక క్వశ్చన్. ఓకే, వోల్టేజ్ సోర్స్ని ఎందుకు షార్ట్ సర్క్యూట్ చేయాలి అనేది ఒక క్వశ్చన్. ఓకే, సో వోల్టేజ్ సోర్స్ ఎందుకు షార్ట్ సర్క్యూట్ చేయాలంటే ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ వోల్టేజ్ సోర్స్, ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ వోల్టేజ్ సోర్స్. ఓకే, సో ఏమవుతుంది, సో ఫర్ ఎగ్జాంపుల్ బిట్వీన్ ఏ అండ్ బి టెర్మినల్స్ దిస్ ఈజ్ ఏ వోల్టేజ్ సోర్స్. ఆన్సర్ మనం చేయగలం. ఓకే, సో 3 + 1 = 4 మనం చేయగలం ఆన్సర్. ఓకే, దీని నుంచి మ్యాక్సిమం మనం నేర్చుకునేదాన్ని ట్రై చేయాలి. ఓకే, ఎవరైనా క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తారు, చెప్తాను చూడండి, ఎవరైనా ఆన్సర్ క్వశ్చన్ చేస్తారు. ఓకే, సో మనకి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలరు. కానీ ఒక క్వశ్చన్ మనం చూసినామంటే దాని నుంచి ఎంత మ్యాక్సిమం మనం నేర్చుకోగలం అనేది చేయాలి. ఓకే, సో నేర్చుకునేటప్పుడు ఎగ్జామ్లో మాత్రం డెఫినెట్గా విత్ ఇన్ సెకండ్స్లో ఆన్సర్ చేయాలి. ఓకే, సో ఇక్కడ మనము వోల్టేజ్ సోర్స్కి ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాం? ఓకే, సో వోల్టేజ్ సోర్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ ఏ రెసిస్టెన్స్. ఓకే, సో రెసిస్టెన్స్ ఆర్ఎస్. ఇది ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ అయింది అనుకోండి. ఓకే, సో ఆర్ఎస్ వాల్యూ సమ్ మినిమం వాల్యూ ఉంటుంది. ఓకే, సో ఆర్ స్మాల్ వాల్యూ. ఓకే, సో స్మాల్ వాల్యూ ప్రాక్టికల్ అయితే. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఐడియల్. ఓకే, సో ఐడియల్ వోల్టేజ్ సోర్స్ అనుకోండి. వాట్ ఈస్ ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ఐడియల్ వోల్టేజ్ సోర్స్? వాట్ ఈస్ ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ఐడియల్ వోల్టేజ్ సోర్స్? స్మాల్ వాల్యూ. ఐడియల్ అని చెప్పేసానంటే సో దేర్ షుడ్ నాట్ బి ఎనీ లాసెస్ ఫర్ దిస్ వోల్టేజ్ సోర్స్. అప్పుడు ఆర్ఎస్ వాల్యూ ఏమవుతుంది? 0 అవుతుంది. ఓకే, సో ఫర్ ఐడియల్ వోల్టేజ్ సోర్స్. ఓకే, సో ఫర్ ఐడియల్ వోల్టేజ్ సోర్స్. ఓకే, సో ఫర్ ఐడియల్ వోల్టేజ్ సోర్స్ ఆర్ఎస్ = 0. ఓకే, సో ఆర్ఎస్ = 0. సో అందుకని చెప్పేసి మన సర్క్యూట్స్లో వోల్టేజ్ సోర్స్ని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాము? డైరెక్ట్గా ఓన్లీ వోల్టేజ్ సోర్స్ ఉంటుంది. దీన్ని సో ఇన్ సిరీస్ విత్ రెసిస్టెన్స్ మనం రిప్రజెంట్ చేయము. ఎందుకంటే మనం యూజ్ చేసే వోల్టేజ్ సోర్స్ ఆర్ కరెంట్ సోర్స్ అన్నీ కూడా మన సర్క్యూట్స్లో ఐడియల్ వోల్టేజ్ సోర్స్ అండ్ ఐడియల్ కరెంట్ సోర్స్. ఓకే, సో అందుకని చెప్పేసి ఇవి యూజ్ చేస్తాము. సో ఇక్కడ ఆర్టీహెచ్ ఆర్ ఆర్ఎన్ క్యాలిక్యులేట్ చేసుకునే దానికి దీనికి ఏంటి సంబంధం అంటే సో మనము ఐడియల్ సోర్స్ యూజ్ చేస్తున్నాము.
ఐడియల్ సోర్స్ యూజ్ చేస్తున్నాం. నాకు ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ కావాలి, ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ కావాలి. ఓకే, సో ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే వోల్టేజ్ సోర్స్ ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఎంత, వోల్టేజ్ సోర్స్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎంత, ఐడియల్ వోల్టేజ్ సోర్స్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎంత, ఐడియల్ వోల్టేజ్ సోర్స్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎంత, 0 ohms. 0 ohms అంటే ఇట్ కెన్ బి రిప్రజెంటెడ్ విత్ షార్ట్ సర్క్యూట్. సో వోల్టేజ్ సోర్స్ మస్ట్ బి షార్ట్ సర్క్యూట్. ఈ పాయింట్ తెలిస్తేనే మనము ఇంజనీరింగ్ సర్వీసెస్ ఆర్ ఎస్ఎస్సి జేఈలో సో ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్ మనం ఆన్సర్ చేయగలం. ఓకే, సో వై వీ హ్యావ్ టు షార్ట్ సర్క్యూట్ ద వోల్టేజ్ సోర్స్ అందరూ చెప్తారు. ఓకే, సో డెఫినెట్గా ఓకే ఎవరైనా మీ ఫ్రెండ్స్ అయినా ఇంకొకరైనా డెఫినెట్గా సో వైల్ క్యాల్కులేటింగ్ ఆర్ఎన్ ఆర్ ఆర్టీహెచ్ ఆర్ ఆర్ ఈక్వాలెంట్ షార్ట్ సర్క్యూట్ ద వోల్టేజ్ సోర్సెస్ అండ్ ఓపెన్ సర్క్యూట్ ద కరెంట్ సోర్సెస్, లీవ్ ద డిపెండెంట్ సోర్సెస్. అందరూ చెప్తారు ఎందుకు షార్ట్ సర్క్యూట్ చేయాలి అనేది మీకు తెలిస్తే ఓకే సో ఇక్కడ మనం దాన్ని అనలైజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఎందుకు మనం షార్ట్ సర్క్యూట్ చేయాలి వోల్టేజ్ సోర్స్ని, బికాస్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ వోల్టేజ్ సోర్స్ ఈజ్ 0 ohms. Internal resistance of current source is infinity ohms. Internal resistance of ideal, okay, so ideal current source, okay, so ideal current source R S, okay, so internal resistance equals to infinity ohms. Infinity ohms means open circuit. Okay, so open circuit, so that's why we have to open circuit the current sources. Okay, so current sources must be open circuit. So if you calculate, okay, so equivalent circuit ee vidhanga manaku vastadi. Okay, so this is 4 ohms, this is 12 ohms, after that so this is 1 ohm, total ga manaki 4 in parallel with 12 manaki 3 ohms vastadi. so దీన్ని మళ్ళీ మీరు ఎగ్జామ్ లో చేయాల్సిన పని లేదు, ముందే గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో 4 in parallel with 12 డైరెక్ట్గా మనకి 3 వస్తుందని చెప్పేసి ముందే గుర్తుపెట్టుకోవాలి. ఇన్ సిరీస్ విత్ 1 మనకి 4 అనేది వస్తుంది. ఓకే, సో ఈ విధంగా చేస్తేనే డెఫినెట్గా మనకి ఆన్సర్ విత్ ఇన్ 1 minute కంప్లీట్ అవుతుంది, కొంచెం టైం కూడా సేవ్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఏ వోల్టేజ్ సోర్స్ హ్యావింగ్ అన్ ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ ఆఫ్ 150 volt అండ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ 75 ohms ఈజ్ ఈక్వివాలెంట్ టు ఏ కరెంట్ సోర్స్ ఆఫ్, ఓకే, సో కరెంట్ సోర్స్ అడుగుతున్నారు. సో అంటే వోల్టేజ్ సోర్స్ని సో కరెంట్ సోర్స్గా కన్వర్ట్ చేయాలంటే ఓకే సో ఏమి యూజ్ చేయాలి, సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేయాలి. ఓకే, సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేయాలి. ఓకే, సో సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి, సో ఏ వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ రెసిస్టెన్స్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ యాజ్ ఏ కరెంట్ సోర్స్ ఇన్ ప్యారలల్ విత్ సేమ్ సర్క్యూట్. ఓకే, సో ఫ్రమ్ సీయింగ్ సి మస్ట్ బి ద ఆన్సర్. ఎస్, సి ఈజ్ కరెక్ట్. ఓకే, సో ఈ క్వశ్చన్ కాదు, ఓల్డ్ క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి నాకు ఆన్సర్ తెలియదు. ఓకే, సో సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, సో సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే సో వోల్టేజ్ సోర్స్ వాల్యూ ఆఫ్ 150 volt ఓకే ఇన్ సిరీస్ విత్ రెసిస్టెన్స్ 75 ohms. ఓకే, సో ఓమ్స్. ఓకే, సో నో నీడ్ టు డ్రా ద నెట్వర్క్ ఆల్సో. ఓకే, సో మనం ఏం చేయాలంటే డైరెక్ట్గా సో 150 by 75 ఈక్వల్ టు 2. ఓకే, సో 2 amperes ఈ 3 ఆప్షన్. సో నెక్స్ట్ రెసిస్టెన్స్ 75 వస్తుందా వేరే వస్తుందా, రెసిస్టెన్స్ సేమ్ వస్తుందా వేరే వస్తుందా అనేది అనలైజ్ చేసుకునేసి డైరెక్ట్గా మనము పెట్టాలి. ఓకే, ఆన్సర్. సో ఇక్కడ మనము ఆన్సర్ మనకి ఈజీగానే అయ్యుండొచ్చు. ఓకే, సో ఆన్సర్ మనకి ఈజీనే అయ్యుండొచ్చు, కానీ దీని నుంచి కొన్ని పాయింట్స్ మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో దీని నుంచి మనము కొన్ని పాయింట్స్. ఓకే, సో వాట్ ఈస్ ఆన్సర్, 2 amperes ఇన్ సిరీస్ విత్ 75. ఓకే, సో ఎవరు ఆన్సర్ చేశారు ఆల్రెడీ. ఓకే, సో ఎవరు ఆన్సర్ చేశారు. సో ఈ క్వశ్చన్ ఆప్షన్ ఏ కరెక్టా తప్ప ఒకసారి మనం గమనించుకోవాలి. ఓకే, సో 2 amperes ఇన్ సిరీస్ విత్ 75 ohms కరెక్టా, 2 amperes. సి వాట్ ఈస్ సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్, ఎనీ వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ రెసిస్టెన్స్ between the terminals A and B can be transformed as current source in parallel with same resistance. Okay, గుర్తుపెట్టుకోండి, సేమ్ రెసిస్టెన్స్ between the same target terminals. ఓకే, సో ఒకటి ఎనీ వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ రెసిస్టెన్స్ between the terminals A and B can be transformed. Okay, so can be transformed as a current source in parallel with same resistance. Okay, so in parallel with same resistance and between the same target terminals. Okay, so same ఇదే క్వశ్చన్ ని
టార్గెట్ టెర్మినల్స్ రివర్స్ చేసినామంటే ఓకే కరెంట్ డైరెక్షన్ డెఫినెట్గా రివర్స్ అవుతుంది. ఓకే సో దీన్ని మనం ఆప్షన్స్ని బట్టి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సిరీస్ ఆఫ్ ప్యారలల్ 2 amperes ఇన్ ప్యారలల్ విత్ 75 ohms. ఓకే సో అది మనకి కరెక్ట్ అవుతుంది. సో సేమ్ రెసిస్టెన్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే సో ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడైనా ఒక నెట్వర్క్ని ఇంకో నెట్వర్క్ లాగా కన్వర్ట్ చేయాలి. ఓకే సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. సో ఒక నెట్వర్క్ని ఇంకో నెట్వర్క్ లాగా మనం కన్వర్ట్ చేయాలంటే మనము 3 ప్రాపర్టీస్ని సాటిస్ఫై చేయాల్సి ఉంటుంది. ఓకే సో ఆ పాయింట్ చెప్పేదానికి మాత్రమే ఈ క్వశ్చన్ తీసుకున్నాం అనమాట. ఓకే సో ఒక నెట్వర్క్ని ఇంకో నెట్వర్క్ లాగా కన్వర్ట్ చేయాలంటే సో 3 ప్రాపర్టీస్ మనం సాటిస్ఫై చేయాలి. ఓకే సో లెట్స్ చెక్ సమ్ ఆఫ్ ద ప్రాపర్టీస్. ఓకే సో మనం ఆల్రెడీ ఒక నెట్వర్క్ని ఇంకో నెట్వర్క్ కన్వర్ట్ చేసేసాం. ఓకే సో ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ చూడండి, ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ ఈ రెండింటి మధ్య ఓకే సో ఈ రెండు టెర్మినల్స్ మధ్య ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ ఏమవుతుంది, ఇది మనకు ఓపెన్ సర్క్యూట్ కాబట్టి కరెంట్ విల్ నాట్ బి పాసింగ్ హియర్. సో డెఫినెట్గా వోల్టేజ్ ఈక్వల్స్ టు 150. ఓకే ఫస్ట్ నెట్వర్క్ అండ్ సెకండ్ నెట్వర్క్. ఓకే సో ఫస్ట్ నెట్వర్క్ ఇది, సెకండ్ నెట్వర్క్ ఇది. సో ఈ పాయింట్ మనం అనలైజ్ చేయాలి. ఓకే సో ఫస్ట్ నెట్వర్క్ వోల్టేజ్ 150. ఓకే సో సెకండ్ నెట్వర్క్ వోల్టేజ్ చెక్ చేయండి. ఓకే సో వాట్ ఈస్ ద వోల్టేజ్ బిట్వీన్ దీస్ 2 టెర్మినల్స్? 2 amperes పాస్ అయ్యేదానికి మనకి క్లోజర్ పాత్ అనేది ఉంది. 2 amperes పాస్ అయ్యేదానికి మనకు క్లోజర్ పాత్ ఉంది. 2 into 75 equals to 150. సో వోల్టేజ్ బిట్వీన్ దీస్ 2 టెర్మినల్స్ ఈజ్ ఈక్వల్స్ టు 150. ఓకే సో సెకండ్ నెట్వర్క్ వోల్టేజ్ కూడా 150 volts ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్. ఓకే సో టెర్మినల్స్ ఓకే సో టెర్మినల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెండు టెర్మినల్స్ మధ్య మనం చూసామంటే ఓకే సో వోల్టేజ్ ఈక్వల్స్ టు 150. నెక్స్ట్ ఐఎస్సి షార్ట్ సర్క్యూట్ కరెంట్. సో వాట్ ఈస్ ద షార్ట్ సర్క్యూట్ కరెంట్? సో ఈ టెర్మినల్స్ మనం షార్ట్ సర్క్యూట్ చేసామంటే ఓకే సో కరెంట్ ఎంత పాస్ అవుతుంది? 2 amperes వెళ్తుంది డెఫినెట్గా. ఓకే సో 2 amperes 150 divided by 75 equals to 2 amperes. ఓకే సో నెక్స్ట్ ఇక్కడ కూడా షార్ట్ సర్క్యూట్ చేసామంటే ఓకే ఇక్కడ షార్ట్ సర్క్యూట్ చేసామంటే సో యాజ్ 75 ఈజ్ ఇన్ ప్యారలల్ విత్ షార్ట్ సర్క్యూట్ 2 amperes షార్ట్ సర్క్యూట్లో పాస్ అవుతుంది. సో 2 amperes అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే సో 2 amperes అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ ప్రాపర్టీ ఏంటంటే సో ఆర్ ఈక్వివాలెంట్ బిట్వీన్ ద టెర్మినల్స్. ఓకే సో ఈ రెండు టెర్మినల్స్ మధ్య మనము సో ఆర్ ఈక్వివాలెంట్ క్యాలిక్యులేట్ చేస్తే ఓకే సో ఆర్ ఈక్వివాలెంట్ క్యాలిక్యులేట్ చేస్తే ఏమవుతుంది బిట్వీన్ ఏ అండ్ బి టెర్మినల్స్ ఆర్ ఈక్వివాలెంట్ యాజ్ యూజువల్. ఓకే సో వోల్టేజ్ సోర్స్ ఇట్ హ్యాస్ టు represent with its internal resistance equals to 0 ohms. సో నేను దీన్ని షార్ట్ సర్క్యూట్ చేస్తే 75 ఇన్ సిరీస్ విత్ 75 వస్తుంది. ఓకే 75 ohms. ఓకే సో మళ్ళీ నేను యూనిట్స్ ఇవ్వట్లేదు. ఓకే సో ఇక్కడ బిట్వీన్ దీస్ 2 టెర్మినల్స్ ఓకే సో బిట్వీన్ దీస్ 2 టెర్మినల్స్ మనము ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ కనుక్కోవాలి. ఓకే సో బిట్వీన్ ఏ అండ్ బి టెర్మినల్స్ సో ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ అంటే కరెంట్ సోర్స్ మస్ట్ బి ఓపెన్ సర్క్యూట్. సో 75 ఇన్ ప్యారలల్ విత్ ఇన్ఫినిటీ ఓపెన్ మీన్స్ 75 ఓన్లీ 75. ఈ మూడు మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే సో ఈ మూడు మనకి ఎక్కడ యూజ్ అవుతాయంటే వెన్ వీఆర్ సాల్వింగ్ థెవెనిన్స్ ఈక్వివాలెంట్ సర్క్యూట్, వెన్ వీఆర్ సాల్వింగ్ నార్టన్ ఈక్వివాలెంట్ సర్క్యూట్ ఆర్ సో రీసెంట్గా ఓకే సో 2020 ఆర్ 2021లో మనకి ఇంజనీరింగ్ సర్వీసెస్ ఓకే సో ఈఎస్సిలో అడిగిన క్వశ్చన్ ఇది. Okay, so to convert one circuit into another circuit, so what are the properties that circuits must be satisfied? Okay, that is the question. So enti manaki answer ante open circuit voltage, short circuit current are equivalent. ee moodu manaki satisfy avvali. Andukani cheppese Thevenin's theorem మనం చదివేటప్పుడు సో మనం in any linear active bilateral network, so with any number of sources, okay, so or at least one source, okay, so that can be represented with a so voltage source in series with resistance between the terminals A and B. టెర్మినల్స్ అక్కడ చేంజ్ అవ్వవు. ఓకే సో థెవెనిన్స్ ఈక్వివాలెంట్ సర్క్యూట్ దగ్గర మనం ఏం చేస్తామంటే సో టెర్మినల్స్ మనము చేంజ్ చేయము. ఎనీ బిగ్ నెట్వర్క్ ఓకే సో ఎనీ బిగ్ నెట్వర్క్ బిట్వీన్ ద టెర్మినల్స్ A and B can be transformed as a small network which is having a single voltage source in series with resistance between the same terminals A and B. చూడండి ఎందుకని చెప్పేసి సేమ్ టెర్మినల్స్ యూజ్ చేస్తున్నారు. సేమ్ టెర్మినల్స్ బికాజ్ వీ హ్యావ్ టు గెట్ సేమ్ ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్. ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ క్యాలిక్యులేట్ చేసి ఆ ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ ఇక్కడ మనము రిప్రజెంట్ చేస్తాం. ఓకే సో వై we have to satisfy these conditions, 3 conditions. Okay,
ఎనీ బిగ్ నెట్వర్క్, ఎంత పెద్ద నెట్వర్క్ అయినా కూడా చిన్న నెట్వర్క్ లాగా మనం రిప్రజెంట్ చేయొచ్చు ఇఫ్ యూ ఫాలో దీస్ 3 కండిషన్స్. సో ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ క్యాల్కులేట్ చేసి ఇక్కడ వేసామంటే డెఫినెట్గా ఇఫ్ యూ చెక్ బిట్వీన్ దీస్ 2 టెర్మినల్స్ ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ యూ విల్ గెట్ ద సేమ్. అండర్స్టాండింగ్? సిమిలర్గా మనము ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ క్యాల్కులేట్ చేస్తాం, ఆర్ ఈక్వివాలెంట్. సో ఇఫ్ యూ క్యాల్కులేట్ ఫర్ దిస్ ఆల్సో ఆర్ ఈక్వివాలెంట్ యూ విల్ గెట్ ద సేమ్, దట్ ఈస్ నథింగ్ బట్ ఆర్టీహెచ్. ఓకే, సో ఆర్టీహెచ్ అనేది మనకి వస్తుంది. ఇక్కడ క్యాల్కులేట్ చేసి ఇక్కడ వేస్తున్నాం. ఓకే, సో ఎందుకని చెప్పేసి వీ హ్యావ్ టు సాటిస్ఫై దీస్ 3. ఓకే, సో ఎప్పుడైనా ఈ 3లో మనము ఎనీ 2 ప్రాపర్టీస్ సాటిస్ఫై చేస్తామంటే థర్డ్ వన్ ఆటోమేటిక్గా మనకి సాటిస్ఫై అవుతుంది. ఓకే, సో ఎనీ 2 మనం సాటిస్ఫై చేస్తాము, విఓసి ఆర్ ఆర్ ఈక్వాలెంట్, ఆర్ విఓసి ఆర్ ఐఎస్సి, ఆర్ ఐఎస్సి ఆర్ ఆర్ ఈక్వాలెంట్. చూడండి మనము సో ఎగ్జామ్లో మనం చేస్తుంటాం. ఓకే, సో ఏంటంటే థెవెనిన్స్ ఈక్వాలెంట్ నెట్వర్క్ క్యాల్కులేట్ చేసుకునేటప్పుడు, ఓకే, సో థెవెనిన్స్ ఈక్వాలెంట్ నెట్వర్క్ మనం డ్రా చేసేటప్పుడు విఓసి అండ్ ఆర్ ఈక్వాలెంట్ క్యాల్కులేట్ చేస్తాం. ఓకే, సో విఓసి అండ్ ఆర్ ఈక్వాలెంట్ క్యాల్కులేట్ చేస్తాం. సో నార్టాన్ ఈక్వాలెంట్ మనం క్యాల్కులేట్ చేసేటప్పుడు ఐఎస్సి అండ్ ఆర్ ఈక్వాలెంట్ క్యాల్కులేట్ చేస్తాం. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ డిపెండెంట్ సోర్సెస్ ఉన్నాయనుకోండి. ఓకే, సో డిపెండెంట్ సోర్సెస్ ఉన్నాయనుకోండి, విఓసి ఐఎస్సి ఓన్లీ 2 క్యాల్కులేట్ చేస్తాం. సో ఆర్ ఈక్వాలెంట్ డైరెక్ట్గా మనం క్యాల్కులేట్ చేయమన్నమాట. ఓకే, సో ఎనీ 2 ఇఫ్ యూ సాటిస్ఫై ఎనీ 2 అదర్ వన్ ఆటోమేటికలీ ఫాలోస్. ఓకే, సో అదర్ వన్ ఆటోమేటికల్లీ ఫాలోస్. ఓకే, సో ఇది మనకి సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి వచ్చిన క్వశ్చన్. అయితే మనము సో ఇంకొంచెం ఓకే సో ఎక్స్టెండెడ్గా మనము చదువుకున్నాం. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, the impedance of a 2 element series circuit is represented by 20 minus j10 ohms at a certain frequency. If the frequency is doubled, the new value of impedance is. Okay, so AP Genco lo vachina question. Okay, so try to answer this question. The impedance of a 2 element series circuit is represented by 20 minus j10 ohms at a certain frequency. If the frequency is doubled, the new value of impedance is. So observing option A have to be the answer. Okay, so option A have to be the answer. Let's see. Okay, so how it is. So frequency is doubled. Okay, so first we have to understand. Okay, so within seconds లో మనం ఆన్సర్ చేయాలి. ఓకే, సో 20 మైనస్ J10. ఓకే, సో 20 మైనస్ J10 ఫ్రీక్వెన్సీ చేంజ్ అయింది కాబట్టి రెసిస్టెన్స్ చేంజ్ అవ్వదు. సో 20 మైనస్ J5 కానీ 20 మైనస్ J20 కానీ ఉంటుంది. సో ఈ రెండు ఆప్షన్స్లో ఏదో ఒకటి. సో ఇంకొకటి 20 మైనస్ J10. ఓకే, సో ఏ మైనస్ జేబి ఈ ఫామ్లో ఉంది. సో మైనస్ జేబి ఎప్పుడు వచ్చిందంటే సో ఇట్ ఈస్ నథింగ్ బట్ కెపాసిటివ్ ఎలిమెంట్. ఓకే, సో కెపాసిటివ్ ఎలిమెంట్. ఓకే, సో కెపాసిటివ్ ఎలిమెంట్ అంటే సో వాట్ ఈస్ ద రియాక్టెన్స్ XC ఈక్వల్స్ టు. ఓకే, సో XC ఏమవుతుందంటే సో -1/ωc. ఓకే, సో అదర్వైజ్ సో మనం ఈ విధంగా రాయొచ్చు, కెపాసిటివ్ రియాక్టెన్స్ -J/ωc అంటే 1/ωc వాల్యూ ఏమైందంటే సో ప్రీవియస్గా 10 ఉండింది. సో ఫ్రీక్వెన్సీ డబుల్ అయిందంటే డెఫినెట్గా వాల్యూ డిక్రీజ్ అవుతుంది, ఎందుకంటే ఒమేగా డినామినేటర్లో ఉంది. సో మనకి 10 నుంచి 5 అనేది వస్తుంది. ఓకే, సో ఇట్లా మనం డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, బి ఆప్షన్ సార్, వాట్ ఈస్ బి ఆప్షన్? ఓకే, సో రెసిస్టివ్ పార్ట్ చేంజ్ అవ్వదు, ఎందుకంటే సో రెసిస్టెన్స్ ఓకే టోటల్ ఇంపెడెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ప్లస్ జే ఇంటూ ఒమేగాఎల్ -1/ωc. ఓకే, సో ఈ విధంగా మనం యూజ్ చేస్తాము. సో ఎందుకంటే సో ఇక్కడ డినామినేటర్లో ఒమేగా ఉంది కాబట్టి మైనస్ వచ్చిందంటే సో అది కెపాసిటివ్ ఎలిమెంట్, ప్లస్ వచ్చిందంటే అది ఇండక్టివ్ ఎలిమెంట్. సో ఇక్కడ కెపాసిటివ్ ఎలిమెంట్ కాబట్టి సో మనకి సో 20 మైనస్ J5 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, so next, which of the following quantities is dimensionally different from the other 3? Okay, so dimensionally so different from the other. Sorry, you are theoretical sir, but practical. Okay sir, I do not want to waste the time. Bye. Okay, thank you so much sir.
If you don't want, you can leave, okay? So no problem, no need to stay here, okay? So you should have some patience while learning, otherwise you will never get, okay? Nothing to worry, okay? So you just leave. If you give wrong answer or if you don't select, please ask us to give some training to you, okay? Very thanks. Which of the following quantities is dimensionally different from the other three, okay? So other three already నేర్చుకున్నప్పుడు ఎందుకండి, ఓకే? టైం వేస్ట్ చేయకండి, వెళ్ళిపోండి, ఓకే? Which of the following quantities is dimensionally different from the other, okay? So options, okay? So L by R, RC, omega L by R, 2 pi by omega, okay? So L by R, what is L by R? L by R can be considered as a time constant, okay? So time constant for inductive and for RL circuit, okay? So the time constant we can consider as L by R, time constant. ఓకే, సో టైం కాన్స్టెంట్. సో టైం కాన్స్టెంట్ అంటే డెఫినెట్గా మనకి యూనిట్స్ సెకండ్స్ అనే వస్తాయి, ఓకే? సో సెకండ్స్. ఆర్సీ ఈజ్ ఆల్సో టైం కాన్స్టెంట్ ఫర్ ద సో ఆర్సీ సర్క్యూట్, ఓకే? సో సిరీస్ ఆర్సీ సర్క్యూట్ కన్సిడర్ చేయొచ్చు. సో ఇక్కడ కూడా మనకి సెకండ్స్ అనేవి ఉంటాయి, ఓకే? యూనిట్స్. సో 2 pi by omega, ఓకే? సో 2 pi by omega, వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ 2 pi by omega? ఓకే, సో మనకి 2 pైకి ఒమేగాకి ఉన్న రిలేషన్ అనేది మనం కన్సిడర్ చేయాలి ఇక్కడ, ఓకే? సో లెట్స్ కన్సిడర్ అనదర్ వన్, ఓకే? సో ఒమేగా ఎల్ బై ఆర్, వై టు చెక్ దిస్? ఒమేగా ఎల్ బై ఆర్ ఈజ్ నథింగ్ బట్ టైమ్ కాన్స్టెంట్ సెకండ్స్ అండ్ ఇంటూ ఒమేగా ఈజ్ దేర్, ఓకే? సో దిస్ ఈజ్ డిఫరెంట్, ఓకే? సో దిస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద అదర్, ఓకే? సో దిస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద అదర్, okay? So next, Tesla is same as Tesla, okay? So what is Tesla? So Tesla, okay? So Weber per meter square, okay? Weber per meter square. RRB JE and SSC JE లో ఇలాంటి క్వశ్చన్స్ డెఫినెట్గా ఉంటాయి. సో యూనిట్స్, ఓకే? సో ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్, ఓకే? సో మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్ నుంచి సో యూనిట్స్, ఓకే? అండ్ దేర్ ఏవైతే డెఫినేషన్స్ ఉంటాయో, ఓకే? సో మహేష్ కుమార్ శర్మ, ఓకే? సో నో ప్రాబ్లం, ఓకే? సో నువ్వు నాకు ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటే డైరెక్ట్గా రండి, ఓకే? సో మీ దగ్గర నేను కూడా నేర్చుకుంటాను కొంతవరకు, ఓకే? సో దాని తర్వాత మనం మాట్లాడుకుందాం, ఓకే? సో నువ్వు సెలెక్ట్ అయితే నేను కూడా హ్యాపీ అవుతాను, ఓకే? సో ఐ డోంట్ వాంట్ టు రైట్ ద ఎగ్జామినేషన్, ఓకే? యూ ట్రై టు గెట్ ద ఎగ్జామినేషన్, సో దట్ ఇస్ వాట్ అవర్ ఇంటెన్షన్, ఓకే? క్వాలిఫికేషన్ లేకుండా, ఓకే? సో ఎవరు కూడా టీచ్ చేయరు, ఓకే? సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ కాల్ టు అవర్ నెంబర్స్, దే విల్ టెల్ యూ వాట్ ఈస్ మై క్వాలిఫికేషన్ అండ్ why you have to listen to the classes, okay? So no need to worry, okay? So you can leave Weber per meter square, okay? So there are so many students who don't have the patience actually, okay? So if you have patience, then only electrical subject will come to you. Don't worry, okay? If you don't have this much of patience, you cannot understand the power systems properly, okay? So generation, transmission, distribution, okay? దాని తర్వాత ప్రొటెక్షన్, యూటిలైజేషన్, ట్రాక్షన్, ఇవన్నీ మనం చదవాలంటే ఇదంతా సీక్వెన్స్, ఓకే? సో ఇట్స్ నాట్ ఏ సింగిల్ సబ్జెక్ట్, ఇట్స్ అ కంప్లీట్ థింగ్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ పేషెన్స్, నథింగ్ కెన్ వర్క్ హియర్, ఓకే? సో దట్స్ వై electrical students, okay, have some patience while learning. In the examination you show your talent, okay? That's good. Next question, the power dissipated in watts in the resistor R is, ఉంటే ఆన్సర్ చేయి తమ్ముడు, ఓకే? మహేష్ కుమార్ శర్మ, ఉంటే ఆన్సర్ చేయి, విత్ ఇన్ 3 seconds ఆన్సర్ చేయి, చూద్దాం. 3 seconds. తెలుగులో చెప్తున్నారు కదా, క్వాలిఫికేషన్ లేదు, ఓకే? సో మీకంతా హిందీలో చెప్తేనేనా ఇదంతా? తెలుగులో నేర్చుకోండి, ఓకే? సో మనకి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది తెలుగులో నేర్చుకోవడం వల్ల, ఓకే? ద పవర్ డిసిపేటెడ్ ఇన్ వాట్స్, ఓకే? సో మనం ఏం చేయాలి, ఓకే? సో ఇక్కడ క్వశ్చన్లో మనకి వాల్యూ ఇవ్వలేదు, ఓకే? సో లెట్స్ 6 కరెంట్ సోర్స్, ఓకే? సో 6 amperes. So we'll try to convert, okay? So current source in parallel with resistance and similar current source in parallel with resistance, okay? If you convert, so then I into R, it will come as voltage source in series with resistance of 10 ohms, okay? So ikkada inko resistance manamu R,
ఓకే. సో నెక్స్ట్ సిమిలర్గా ఇక్కడ సేమ్ రెసిస్టెన్స్ 6 ohms, ఇక్కడ వోల్టేజ్ సోర్స్ వాల్యూ 6 into 10. ఓకే. సో 10 into 6 దట్ ఈస్ 60 volt. ఓకే. ఇక్కడ కూడా 6 into 10 60 volts. ఓకే. సో ఇక్కడ టోటల్గా మనకి ఏమడిగారు, పవర్ డిసిపేటెడ్ ఇన్ ద రెసిస్టెన్స్ ఆర్. ఓకే. సో హౌ మచ్ కరెంట్ విల్ బీ పాసింగ్ హియర్, లెట్స్ కన్సిడర్ ఇక్కడ 60 volts ఉంది, ఇక్కడ కూడా 60 volts ఉంది. సో వోల్టేజ్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 points ఈక్వల్స్ టు 0. సో నో కరెంట్ విల్ ఫ్లో. ఓకే. సో ఎనీ సైడ్. ఓకే. నో కరెంట్ విల్ ఫ్లో. సో కరెంట్ ఈక్వల్స్ టు 0. వాట్ ఈస్ ద పవర్ డిసిపేషన్ ఇన్ దిస్ వన్, I square into R. సో దట్ విల్ బీ ఈక్వల్స్ టు 0 బికాస్ కరెంట్ ఈక్వల్స్ టు 0. ఓకే. సో డైరెక్ట్గా ఆన్సర్ ఆప్షన్ బి. ఓకే, కరెక్ట్. The alternating voltage sinusoidal, okay, across and current through a circuit as represented by A plus JB and C plus JD respectively, the power in watts is, okay. So power adutunnaru. Power means which power they are asking, it's in watts. Okay. So watts means active power they are asking. Okay. So active power. So how to calculate active power? Okay. So voltage and current. So V equals to, okay, sorry, V bar equals to A plus JB, I bar equals to C plus JD. Okay. సో ఇవి రెండు మనకి వోల్టేజ్ అండ్ కరెంట్. సో ఎప్పుడైనా అపరెంట్ పవర్ ఆర్ కాంప్లెక్స్ పవర్ మనం క్యాలిక్యులేట్ చేయాలంటే, ఓకే, సో కాంప్లెక్స్ పవర్ ఆన్సర్ చేయాలంటే, ఓకే, సో ఎస్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ జేబీ. ఓకే. సో అండ్ సి ప్లస్ జేడీ ఇచ్చారు. సో వి ఇంటూ ఐ కాంజుగేట్. ఓకే. సో వి బార్ ఐ బార్ కాంజుగేట్. ఓకే. సో ఇది మనకి యూజ్ చేయాల్సినది. సో వి ఇంటూ ఐ కాంజుగేట్ అంటే వి ఈక్వల్స్ టు ఏ ప్లస్ జేబీ. ఓకే. సో ఐ కాంజుగేట్ అంటే సి ప్లస్ జేడీ ఉన్నది, సో అది సి మైనస్ జేడీగా కన్సిడర్ చేయొచ్చు. ఓకే. సో ఇఫ్ యూ మల్టిప్లై ఏ ఇంటూ సి, ఓకే, సో ప్లస్ జే ఇంటూ బీసీ, నెక్స్ట్ మైనస్ j into this is d. Okay. So d. Okay. So c minus j into, we need to consider, so a into d. Okay. So a into d. Okay. So next a into, so d complete అయింది. So b into d. Okay. So j into j. Okay. So minus you will get, already minus ఉంది. So plus, so b d. Okay. So answer is active power they are asking AC plus BD. Okay. So AC plus BD. Okay. So option C is the correct one. Option C is the correct one. Okay. So they may ask about imaginary power or imaginary part also. Okay. అంటే మనకి సో యాక్టివ్ పవర్ అడిగారు కదా, రియాక్టివ్ పవర్ కూడా అడిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. సో అప్పుడు మనకి సో రిమైనింగ్ టర్మ్, ఓకే, సో ఇది మనకి రియాక్టివ్ పవర్ అనేది అవుతుంది, BC మైనస్ AD. ఓకే. సో J అనేది కామన్ తీసుకుంటే మనకి సో వస్తుంది. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్, ద వాల్యూ ఆఫ్ కరెంట్ I flowing in the 1 ohm resistor in the circuit shown will be. Okay. So 1 ohm resistor circuit shown in the figure will be. Okay. సో 1 ohm రెసిస్టర్ లో ఎంత కరెంట్ ఫ్లో అవుతుందని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ వోల్టేజ్ సోర్స్ అండ్ కరెంట్ సోర్స్ రెండు కూడా ప్యారలల్ లో ఉన్నాయి. సో ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది అంటే, సో బికాస్ ఆఫ్ దిస్ సోర్స్ హౌ మచ్ కరెంట్ ఈస్ ఫ్లోయింగ్, బికాస్ ఆఫ్ దిస్ సోర్స్ హౌ మచ్ కరెంట్ ఈస్ ఫ్లోయింగ్ మనం అనలైజ్ చేసుకోవాలి. ఓకే. సో లెట్స్ కన్సిడర్ సూపర్ పొజిషన్. ఓకే. మనకు డైరెక్ట్గా వచ్చిండొచ్చు ఆన్సర్. ఓకే. సో డైరెక్ట్గా మనకు తెలిసిండొచ్చు ఆన్సర్. సో కానీ సో లెట్స్ కన్సిడర్ సూపర్ పొజిషన్ తీరా. సో ఈ టెర్మినల్ని మనం 0 volts అనుకున్నామంటే, ఓకే, సో ఈ టెర్మినల్ దగ్గర వోల్టేజ్ 5 volts అవుతుంది. సో 5 minus 0 divided by 1 equals to 5 amperes. వీ కెన్ గెట్ ద ఆన్సర్. ఓకే. సో వీ కెన్ గెట్ ద ఆన్సర్, నో ప్రాబ్లం. ఇలా మనం ఆన్సర్ చేయొచ్చు. కానీ ఇఫ్ యూ అప్లై సూపర్ పొజిషన్ థియరమ్ వీ కెన్ అండర్స్టాండ్ మోర్. ఓకే. సో లెట్స్ అప్లై ద with the only one source 5 volt, current source will be open circuited. ఇక్కడ మనకి 1 ohm ఉంటుంది. సో because of this 5 ampere current will flow. సో నెక్స్ట్ కరెంట్ సోర్స్ ఆఫ్ 5 amperes ఇక్కడ మనకి సో 1 ohm రెసిస్టెన్స్ ఉంది. సో వోల్టేజ్ సోర్స్ మస్ట్ బి షార్ట్ సర్క్యూటెడ్ హియర్. సో ఇక్కడ ఈ 5 amperes సో ఇక్కడ ఫ్లో అవుతుంది. ఓకే. సో ఇక్కడ 0 amperes ఫ్లో అవుతుంది. ఓకే. సో ఇది కేస్ 1. ఓకే. సో ఇది కేస్ 2. ఓకే. సో కేస్ 1 కేస్ 2. సో ఇక్కడ మనం అనలైజ్ చేసుకోవాల్సింది ఏంటంటే, కరెంట్
in 1 ohm resistance equals to 5 plus 0 equals to 5 amperes, because of which source we are getting the current in the resistance. Okay, so a point మనం అనలైజ్ చేయాలి. Okay, so because of which source we are getting the current in 1 ohm resistance means only 5 volt 5 volt source. Okay, so instead of giving like this, okay, ఈ ఆప్షన్స్ ఈ విధంగా కాకుండా how we are getting the current in 1 ohm resistance. Okay, so options 2.5 amperes from 5 volt source and 2.5 amperes from 5 ampere current source. Okay, so ఆ విధంగా 4 different options form చేయొచ్చు. Okay, so అందుకని చెప్పేసి so we have to learn this also. Okay, so answer is 5 amperes. Okay, next question. So the efficiency normally obtained in a circuit under the conditions of maximum power transfer is maximum power transfer. So you can check this video later also. Okay, so no need to worry. So it will be in our channel. Okay, so you can go to live section and you can check the previous lives also. Okay, if you don't have time you can watch it later also. Okay, no need to worry. The efficiency normally obtained in circuit under the conditions of maximum power transfer is, so during maximum power transfer, so what is the condition? So let's consider the DC circuit only. So this is voltage V and this is internal resistance of RS. Okay, let's consider as Vs. So for the maximum power transfer, the resistance required or the load required to connect here for the maximum power transfer is RL is equals to RS. Okay, load resistance is equals to source resistance. So that means ఇక్కడ మనకు టోటల్ వోల్టేజ్ ఏదైతే ఉందో, సో హాఫ్ ఆఫ్ ద వోల్టేజ్ విల్ బి వేస్టెడ్ హియర్ అండ్ హాఫ్ ఆఫ్ ద వోల్టేజ్ విల్ బి కమింగ్ టు ద అదర్ సైడ్. ఓకే, ఇది కూడా ఒక పాయింట్. ఓకే, సో హౌ మచ్ వోల్టేజ్ విల్ బి వేస్టెడ్ ఇన్ ద ఇంటర్నల్ రెసిస్టెన్స్? half of the source voltage. Okay, so how much voltage will be coming across the load? Half of the source voltage. Okay, so when voltage is like this, same current will flow. Okay, so already this is a series circuit lo manaki so same current anedi flow avutundi. So definitely ga half of the power will be wasted here and half of the power will be coming to the load side. Okay, so if total power is P, half of P will come here and half of P. Okay, no need to do any derivation. Okay, so మనం derivation చేయాల్సిన పని లేదు. సో డైరెక్ట్ గా సో కరెంట్ ఈజ్ సేమ్ అండ్ వోల్టేజ్ ఈజ్ హాఫ్ హియర్. సో డైరెక్ట్ గా మనం అనలైజ్ చేయాల్సింది ఏంటంటే హాఫ్ ఆఫ్ ద పవర్ ఓన్లీ వస్తుంది కాబట్టి ఓకే 50% విల్ బి ద ఎఫిషియన్సీ. ఓకే, సో డైరెక్ట్ గా గుర్తుపెట్టుకుంటారు చాలా మంది. ఓకే, సో 50% విల్ బి ద ఎఫిషియన్సీ. ఓకే, ఫర్ the circuit when it is getting the maximum power transfer. Okay, next question. In an AC circuit, V and I are given by, okay, so V and I are given by V equals to 100 sin 100t volts and I equals to 100 sin 100t plus pi by 3 milliamperes. The power dissipated in the circuit is power dissipation in the circuit. Okay, so what is the power dissipation they are asking? Okay, so it's a AC circuit. So for any AC circuit they have not mentioned it is a so single phase or three phase and they have mentioned only one current and one voltage. So మనం దీన్ని సింగిల్ ఫేస్ లాగా కన్సిడర్ చేయొచ్చు. సో పవర్ డిసిపేషన్ P average is equals to VRMS into IRMS into cos of angle difference between these two. Okay, so cos of phi, angle difference means power factor angle. Okay, so angle difference between these two. So VRMS, what is VRMS? It's a sinusoidal waveform. So VM is 100 divided by root 2. So IRMS 100 only. Okay, so 100 divided by root 2 cos phi. Okay, what is cos phi? Phi is nothing but angle difference between these two is nothing but ఇక్కడ 0 ఉంది, ఇక్కడ pi by 3 ఉంది. సో pi by 3 cos pi by 3. Okay, so cos 60. Okay, so what is the value of cos 60?
1/2. ఓకే, సో ఇక్కడ మనకి టోటల్గా సో 100, 2 more zeros divided by 2 into 1/2. Okay, 1/2 into 1/2. So you will get as like this. So answer will be 2500. Okay, so what is volts here and here milliamperes. So volts into milliamperes మనకు వస్తుంది. So total మనకు answer is so 2500 into 10 power minus 3. Okay, so 2.5 volts into amperes, which is nothing but watts. Okay, so we can consider as watts here. Okay, so 2.5 watts. Okay, so answer will be A. Okay. Okay, anyway, okay, so I have more questions. Okay, if anybody wants, you can message to the number. So I will give these questions. Otherwise, so remaining questions we'll see in our next live. Okay, if you have any doubts, you can ask me. or మీకు ఏదైనా నోటిఫికేషన్స్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా ఓకే, సో మీరు అడగచ్చు. సో ఎప్పుడైనా కానీ ఎలక్ట్రికల్ సబ్జెక్ట్స్ మనం చదవాలంటే ఓకే, సో కోర్ సబ్జెక్ట్స్ మెయిన్ మనం కాన్సన్ట్రేట్ చేయండి. సో మనకి కోర్ సబ్జెక్ట్స్ నుంచి ఎన్ని మిస్టేక్స్ మనం తగ్గించుకుంటాము ఓకే, సో అది మన సెలక్షన్ డెఫినెట్గా అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో మెయిన్ పవర్ సిస్టమ్స్ అండ్ మిషన్స్ అండ్ సర్క్యూట్స్ మెజర్మెంట్స్. ఓకే, పవర్ ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్ మీరు ట్రై చేసే ఎగ్జామ్లో ఉంటే పవర్ ఎలక్ట్రానిక్స్ కూడా కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, సో ఎనీవే that's it for now. Okay, so anyway in our next sessions we'll see, or if you have any doubts you can message or call to the numbers there. Okay, so whoever preparing ఎవరైతే సో ఎస్ఎస్సి జేఈ కానీ ఆర్ఆర్బి జేఈ కానీ లేకుంటే జెన్కో ట్రాన్స్కో ఏదైనా ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారంటే లేదంటే గేట్కి కానీ ఓకే, సో గైడెన్స్ డెఫినెట్గా తీసుకోండి. సో మీకు ఏదైనా కోచింగ్ కావాలంటే నెంబర్స్కి కాల్ చేయండి. ఓకే, సో ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్.